అందరికీ నమస్కారం అండి. ఈ జనవరి 18న అష్టమి తిథి వస్తున్నది. సాధారణంగా అష్టమి, నవమి తిథుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయవచ్చు, చేయకూడదని కొంతమంది అంటుంటారు. అందుకని అసలు అష్టమి రోజు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదనే విషయాలు తెలుసుకుందాము. చాంద్రమానం ప్రకారం పక్షం రోజులలో 8వ తిథి అష్టమి. ఆదిదేవత శివుడు. పెద్దలు అష్టమి, నవమి రోజుల్లో చేపట్టే కార్యక్రమాలు సమస్యలను సృష్టిస్తాయని నమ్ముతారు. పూర్వం అష్టమి, నవమి తిథులు మహావిష్ణువుతో తమ గోడును వినిపించుకున్నాయట. అష్టమి, నవమిలో ఎలాంటి శుభకార్యాలను ప్రజలు చేపట్టట్లేదని అవి వాపోయాయట. ఆ సమయంలో విష్ణు భగవానుడు అష్టమి, నవమి తిథులను ప్రజలు గుర్తించే రోజు వస్తుందని హామీ ఇచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. దీని ప్రకారము వాసుదేవుడు దేవకీలకు పుత్రుడిగా అష్టమి తిథిలో కృష్ణుడు జన్మించాడు. ఆ రోజు శ్రీకృష్ణ జయంతిగా జరుపుకుంటారు. ఇక నవమి తిథిలో దశరథుడు, కౌసల్య దంపతులకు కుమారుడిగా శ్రీరాముడు జన్మించాడు. శ్రీరామ నవమి రోజున కూడా ప్రజలు పండగ చేసుకుంటారు. కానీ నవమిలో జన్మించిన రాముడు అరణ్యవాసం చేశాడు. ఇంకా సీతమ్మను విడిచి తీవ్ర దుఃఖాన్ని అనుభవించాడు. అదేవిధంగా ఇందుకు నవమి తిథిలో జన్మించడమే కారణమని నమ్ముతారు. అందుకే నవమి తిథిలో శుభకార్యాలు ఆరంభించరు. అయితే దైవ కార్యాలకు మాత్రం ఈ తిథి ఉత్తమమైన తిథి. అదేవిధంగా అష్టమిలో జన్మించిన కృష్ణుడు కూడా తల్లిదండ్రులకు దూరంగా యశోద మాత వద్ద ముద్దుగా పెరిగిన కంసుని చేత ఇబ్బందులు అష్టమి తిథి విజయాన్ని సాధించడానికి అత్యంత ప్రభావవంతమైనది. ధైర్యం మరియు ధైర్య సాహసాలతో కూడిన పనులను సాధించడంలో ఈ అష్టమి తిథి చాలా సహాయకారిగా ఉంటుంది. ఈ రోజున శక్తి ప్రవాహం ఒక వ్యక్తికి జీవితాన్ని ఎదుర్కోవడానికి మరియు జీవితంలోని ప్రతికూల శక్తులను అధిగమించడానికి ధైర్యాన్ని ఇస్తుంది. అది అష్టమి తిథి మంగళవారం నాడు వస్తే సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది అనేక పవిత్రమైన యోగాలలో ఒకటి. దీనికి అష్టమి తిథి వచ్చినప్పుడు సూచించినట్లుగానే అశుభకరమైన యోగం ఏర్పడుతుందని చెప్తారండి. అష్టమి తిథిలో చేసే పనులు మీ శత్రువులను ఓడించాలనుకుంటే ఈ తిథి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇది విజయ తేదీ కాబట్టి సానుకూల ఫలితాలు పొందడానికి ఈ రోజున ఏదైనా కొత్తగా ప్రారంభిస్తారు.